అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్గా మారాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీ, జనసేన అక్కడ బలంగా ఉన్నాయి. బీజేపీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఏపీలో ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ మళ్లీ ఫామ్లోకి వచ్చేందుకు అనేక వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల వైఎస్ఆర్టీపీ నుంచి వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకుంది. దీంతో ఏపీలో పార్టీకి కొంత గ్రాఫ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మెగాస్టార్ చిరంజీవి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం, కాంగ్రెస్ సీఎం అభ్యర్థి చిరంజీవి అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిపోయాయి. ఇవాళ ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా చిరంజీవి పోటీ చేయాలని కోరుతున్నట్టు తెలిపారు. తమ ముఖ్యమంత్రి అభ్యర్థి చిరంజీవియే ఉంటారని స్పష్టం చేశారు. కాపులకు ఇదే సరైన సమయమని పిలుపునిచ్చారు. చిరంజీవిని తానే స్వయంగా పార్టీలో ఆహ్వానిస్తామని చింతామోహన్ అన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా ఉన్న అన్ని పార్టీలతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. కాకినాడ లోక్సభ నుంచి సిపిఐఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి, నగరి అసెంబ్లీ స్థానం నుంచి సిపిఐ నారాయణ పోటీ చేయాలని చింతామోహన్ కోరారు. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఏపీలో సైతం పూర్వ వైభవం తీసుకురావాలని చూస్తుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం ఏపీని టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే చిరంజీవిని రాజకీయాల్లోకి తేవాలని ఏపీ కాంగ్రెస్ భావిస్తుంది. అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. కానీ తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమాలు తీసుకుంటున్నారు. అయితే గతంలో సోదరుడు పవన్ కళ్యాణ్ కు అండగా ఉంటానని చెప్పారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఆఫర్ ఇస్తే రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో రీ ఎంట్రీ ఇస్తారా, లేక తమ్ముడి జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తారా అనేది వేసి చూడాల్సి ఉంది.